హాయ్ ఫ్రెండ్స్, నా పేరు Saichaitanya. వెల్కమ్ టు Saichaitanya గురు తెలుగు. ఈ వీడియోలో మనం iQOO 3 మొబైల్ ఫోన్ ఒక అన్బాక్సింగ్ వీడియో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫోన్ నాకు 17,495 రూపీస్కి వచ్చింది. అవును ఫ్రెండ్స్, సో 17,000 అనేది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అనేది చాలా రేర్గా మనకు దొరకడం. ఇలాంటి ఆఫర్ మాత్రం ఇది అసలు నాకు తెలిసి మళ్ళీ డీల్ పెట్టరు అనుకుంటాను, కానీ చాలా కొంతమంది మాత్రమే ఈ ఫోన్ కొనగలిగారు. సో దాంట్లో నేను ఒకటి. సో మనం చూద్దాం ఫ్రెండ్స్, అసలు బాక్స్ ఎలా ఉంటుంది, అన్బాక్సింగ్ ఎలా ఉంటుంది. ఇది నా ఫస్ట్ టైం కూడా iQOO వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయడం నా ఫస్ట్ టైం. సో చూద్దాం iQOO వెబ్సైట్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ కానీ లోపల కంటెంట్స్ ఎలా ఉంటాయి, డీటెయిల్స్ అని మీకు చెప్దాం. సో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోన్ గురించి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా కంపేర్ చేస్తూ ఉంటాను. దేంతో అంటే iQOO 7తో పాటు iQOO Z3 మీద Poco X3 కానీ చాలా ఫోన్స్ ఉంటాయి, అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తాను. మనం చూద్దాం ఈ 17,000కి ఇంత స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ రావడం మాత్రం చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అసలు నాకు తెలిసి అసలు ప్రైస్ అనేది నాకు మామూలుగా అయితే 21,000 వస్తుందేమో, కానీ 17,000 మాత్రం నాకు తెలిసి మళ్ళీ పెట్టను అనుకుంటాను ఆఫర్లో వాళ్ళు. సో మనం చూద్దాం ఫ్రెండ్స్ అసలు బాక్స్లో ఏమున్నాయో. సో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఈ ఫోన్ గురించి తప్పకుండా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. సో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్, ఈ iQOO 3 మొబైల్ ఫోన్. సో నాకు ఈ ఫోన్ అనేది 17,495 రూపీస్కి వచ్చింది. సో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ప్రూఫ్ చూపెడతాను, అసలు నాకు ఎలా ఈ ఫోన్ నేను 17,495 రూపీస్కి ఆర్డర్ చేశానని చెప్పేసి చాలామంది నాకు అడిగారు కూడా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో నేను చాలా వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఇంగ్లీష్ ఛానల్లో. ఈ ఫోన్ నాకు ఎలా 17,495 వచ్చిందని చెప్పేసి ఆ వీడియోస్ అన్ని కూడా కింద లింక్స్లో నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి, మీకు ఆ వీడియో వల్ల అర్థమవుతుంది. సో ఏమైందంటే అసలు ఈ iQOO వాళ్ళు సడన్గా ఈ ఫోన్ పైన వాళ్ళు డీల్ పెట్టారు వెబ్సైట్లో. సో ఈ విషయం ఎవరికి తెలియదు, ఓన్లీ కొంతమంది మాత్రమే ఆ వెబ్సైట్ చూసిన వాళ్ళు ఆర్డర్ చేసుకోగలిగారు. ఇది ఎక్కడ కూడా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు అసలు. సో అందుకే చాలామంది అసలు ఈ ఫోన్ కొనలేకపోయారు, అసలు ఎవరు కూడా తెలియదు అసలు ఈ డీల్ ఉందా లేదా అని చెప్పేసి. సో నేను కూడా స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే ఈ డీల్ అంతా పెద్ద స్కామ్ ఏమో అనుకున్నాను, అందుకే కొంచెం డేర్ చేసి ఆర్డర్ చేశాను ఈ ఫోన్ అని నేను. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, కానీ కొంచెం వాయిస్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనకి సరిగ్గా ఇన్వాల్వ్. సో అందుకే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. సో చాలామందికి ప్రూఫ్ కూడా చూపెడదామని చెప్పి ఇప్పుడు ప్రూఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. సైడ్కి చూసారు కదా ఫ్రెండ్స్, నా షిప్పింగ్ ఆర్డర్ లిస్ట్లో ఉంది షిప్పింగ్ అని చెప్పేసి. ఇక స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను నేను ఆర్డర్ చేసిన తర్వాత. సో మనకి ఈ పేపర్లో మనకి వారంటీ కార్డ్స్ అనే డీటెయిల్స్ వస్తాయి, మన అడ్రస్ డీటెయిల్స్ కూడా, ట్యాక్స్ అనే రిసిప్ట్ ఉంటుంది. సో ఇది మనకి ఫ్రెండ్స్ iQOO 3 మొబైల్ ఫోన్ ఈజ్ లోయెస్ట్ ప్రైస్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఫ్రెండ్స్. అసలు ఈ ఫోన్ అనేది 34,000 ఉంటుంది ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో కొడితే. సో మనకి 17,000కి వచ్చింది, అంటే 50% ఆఫ్లో మనకు దొరికింది ఫ్రెండ్స్ అసలు ఈ ఫోన్. సో ఈ ఫోన్ కొన్న వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు, కానీ లక్కీ మెంబర్స్ అసలు. ఎందుకంటే అసలు మనకి ఇలాంటి డీల్ నాకు తెలిసి మళ్ళీ ఏ మొబైల్ ఫోన్ కంపెనీ కూడా పెట్టదు, ఇంతగానం డీల్ అనేది ఇంత 50% ఆఫ్తో. మళ్ళీ బిగ్గెస్ట్ ప్రాసెసర్ అది స్నాప్డ్రాగన్ 865 అంటే ఏదో తక్కువ ప్రాసెసర్ కాదు, అది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో iQOO 3. సో మనం చూద్దాం ఈ అన్బాక్సింగ్ ఎలా ఉంటుంది. ఇది నా ఫస్ట్ ప్రోడక్ట్ కూడా, iQOO వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసిన ఇది ఫస్ట్ ప్రోడక్ట్. సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద ఉన్న లింక్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అసలు iQOO 3 అనేది 17,000కి ఎలా వచ్చిందని చెప్పేసి. నా ఇంగ్లీష్ ఛానల్లో చాలామంది నా తెలుగు వాళ్ళు ఉన్నారు, సో తెలుగు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, ఇప్పుడు తెలుగులో కూడా అప్లోడ్ చేయండి. సో మేమందరం మీ వీడియోస్ చూస్తూ ఉంటాం ఇంగ్లీష్లో, కానీ తెలుగులో పెడితే కొంచెం మాకు అందరు బాగుంటుంది తెలుగు వాళ్ళకని చెప్పేసి. సో అందరికీ నేను తెలుగులో మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీ అందరి కోసం, తెలుగు వాళ్ళ వ్యూవర్స్ని దృష్టిలో పెట్టుకొని. సో ఒకవేళ మీ iQOO 3 గురించి ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేసి తప్పకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను తెలుగులో పెట్టడానికి, మీ అందరి కోసం అట్లీస్ట్ ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోస్ కూడా. సో ఇది మనకి సెమీ ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది. సో మనం చూద్దాం, అసలు ఈ కేస్ నాకు ఎందుకో యూజ్ చేసినట్టు అనిపిస్తుంది, కొంచెం అక్కడక్కడ స్క్రాచెస్ వల్ల నాకు ఎందుకు అలా ఫీల్ వచ్చింది అంతే. సో చూద్దాం ఫ్రెండ్స్ అసలు మనకి బాక్స్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. నేను రియల్గా అసలు అనుకోలేదు ఇంత మంచి డీల్ దొరుకుతుందని చెప్పేసి. సో లక్కీగా నేను ఊరికే అలా iQOO వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎందుకు నాకు అలా అనిపించింది ఆఫర్ iQOO 3 అనేది. నేను వెంటనే ఆర్డర్ చేశాను, చాలామందికి అడిగాను కూడా ఆర్డర్ చేయాలా వద్దా అని చెప్పి. చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు, ఆర్డర్ చేయండి బ్రో బాగుంటుంది, అంత మంచి డీల్ వదులుకోకని చెప్పేసి. సో అందుకే నేను ఆర్డర్ చేశాను. మనకి ప్యాకేజ్లో వచ్చేసి 55 వాట్ ఛార్జర్ ఉంది. సో మనకి ఇంకా ఇయర్ ఫోన్స్ కూడా ఉంటున్నాయి. సో ఈ మధ్యకాలంలో మనకి చాలా మొబైల్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఇంక్లూడ్ చేయవు, కానీ ఈ iQOO వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఈ iQOO 3 వాళ్ళు చూసారు కదా, iQOO 3 వాళ్ళు మనకి ఇంక్లూడ్ చేశారు ఈ ఇయర్ ఫోన్స్ అనేవి. సో ఈ ఇయర్ ఫోన్స్ క్వాలిటీ కూడా మీకు కావాలంటే నేను టెస్ట్ చేస్తాను తప్పకుండా. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్ నా ఇన్డెప్త్ వీడియోస్ కోసం. సో తెలుగు వ్యూవర్స్కి ఇది ఒక స్పెషల్ వీడియో అనుకుంటాను నాకు తెలిసి, తెలుగు వాళ్ళు. సో ఫస్ట్ టైం అనుకుంటా ఈ ఫోన్ 17,000 కొనడం కూడా.
సో మనం చూద్దాం ఫ్రెండ్స్ అసలు ఈ ఫోన్ ఆన్ అవుతుందా లేదని చెప్పి, ఛార్జింగ్ ఉందా లేదని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి, ఎందుకంటే ఇవన్నీ ఫోన్స్ కూడా అంటే స్టాక్లో ఉన్నాయనుకుంటే ఎప్పటి నుంచో నాకు తెలిసి ఛార్జింగ్ ఉండకపోవచ్చు ఈ ఫోన్లో ప్రస్తుతానికి. అక్కడ మెసేజ్ అయితే నాకు కనిపిస్తుంది ఛార్జింగ్ లేనట్టు, చూసారు కదా. సో ఛార్జింగ్ లేదు. మామూలుగా అయితే మనకి ఏ కొత్త ఫోన్ ఓపెన్ చేసినా కానీ మనకి ఛార్జింగ్ ఉంటుంది, ఏదో కొంచెం ఛార్జింగ్ అయినా ఇస్తారు వాళ్ళు. కానీ ఈ ఫోన్లో ఛార్జింగ్ లేదు. నాకు తెలిసి ఏంటంటే ఈ ఫోన్ మేబీ స్టాక్లో అలాగే పెట్టేశారేమో. సో ఓపెన్ చేసిన తర్వాత నాకు తెలిసి ఆండ్రాయిడ్ వర్షన్ కూడా ఆండ్రాయిడ్ 11 ఉండకపోవచ్చు, నాకు తెలిసి ఆండ్రాయిడ్ 10 ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది కాబట్టి ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అనేది ఆండ్రాయిడ్ 10 ఉంటుందని చెప్పి నాకు గెస్ చేస్తున్నాను. మనకి మాన్స్టర్ ఇది ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ ఉంటాయి మనకి. ఆ గేమ్ ప్లే ఉంది, నేను సపరేట్గా మళ్ళీ వీడియో పెడతాను. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను మీ అందరి కోసం. ఆ ప్రెజర్ సెన్సిటివ్ కానీ గేమింగ్ కంపారిజన్ వీడియోస్ కానీ ఇలాంటి ఇన్ డీటెయిల్ పక్క నేను కంపేర్ చేస్తాను వేరే ఫోన్స్తో. సో చూసాగా ఫ్రెండ్స్, మనకి ఫోన్లో 12 GB వరకు ఉంది. కానీ నేను ఆర్డర్ చేసిన వేరియంట్ ఏంటంటే 8 GB 128 GB మోడల్, 4440 mAh బ్యాటరీ ఉంటుంది. మళ్ళీ 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. మనకి డిస్ప్లే కూడా సూపర్ AMOLED డిస్ప్లే. నేను ఆర్డర్ చేసింది ఏంటంటే 4G వేరియంట్, ఇది 5G కాదు 4G మాత్రమే. ఓన్లీ 5G వేరియంట్సే కొన్ని ఫోన్స్ క్యాన్సిల్ అవుతున్నాయంట. iQOO వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా ఈ ఫోన్ అనేది కొన్ని మోడల్స్ ఏంటంటే క్యాన్సిల్ అవుతున్నాయి. కానీ అది 8 GB 128 GB మోడల్, ఇది క్యాన్సిల్ అవ్వలేదు లక్కీగా. సో అది కొంచెం అడ్వాంటేజ్ మనకి. సో ఫోన్ మాత్రం కొంచెం నాకు ఎందుకో హెవీగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక 214 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటాను. కానీ తప్పకుండా మళ్ళీ ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి కూడా సపరేట్గా మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో నేను ఇంగ్లీష్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలామంది వ్యూవర్స్ కూడా ఇంగ్లీష్లో కొంచెం ఎక్కువ మంది చూస్తున్నారు. కానీ తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ మంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రో తెలుగులో కూడా తీయండి. సో ఇలాంటి వీడియోస్ ఎక్కువ మంది పెట్టరు అసలు, ఇంత ఇన్ డీటెయిల్ వీడియోస్ కానీ ఏ ఫోన్ గురించి కూడా. సో మనకి బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంది మనకి iQOO 3లో. సో వేరే ఫోన్స్తో కూడా నేను కంపేర్ చేస్తాను బిల్డ్ క్వాలిటీ సైడ్గా. నా దగ్గర iQOO Z3 ఉంది, iQOO 7 ఉంది. సో iQOO సిరీస్ మొత్తం ఉంది నా దగ్గర, ఎక్సెప్ట్ లెజెండ్ తప్ప. ఆ లెజెండ్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ వాటిని అసలు కొనలేదు. ఆ ఫోన్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి అసలు కొనలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఎంత బాగానే ఉంది ఫ్రెండ్స్ మనకి ఫోన్ అంతా కూడా. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో బ్యాక్ సైడ్ కొంచెం మెటల్ బిల్డ్ క్వాలిటీ మనకి, అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ మెటల్ బిల్డ్ క్వాలిటీ. సో నేను కెమెరా రివ్యూస్ కానీ డిస్ప్లే రివ్యూస్ కానీ వేరే ఫోన్స్తో అంతా డీటెయిల్గా కంపేర్ చేస్తూ ఉంటాను. సో ఈలోపు మీరు ఏం చేయాలంటే, మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఈ ప్రస్తుతానికి ఈ ఫోన్ పైన సో కింద కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ ఫోన్ నేను ఎలా కొన్నానో కూడా. సో అందుకే చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఈ ఫోన్ అసలు ఎలా కొన్నారు బ్రో, అసలు అంత ఫేక్ బ్రో అని చెప్పేసి. కానీ అంత నిజం. సో 17,000 నేను ఫోన్ కొన్నాను, అది ఒక ఆఫర్లో ఉంది, చాలామందికి తెలీదు. అందుకే తెలియక అలా ఊరికే అనుకుంటారు వీడియో. కానీ యాక్చువల్ నేను కొన్నాను ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ 17,000. చాలామంది కూడా నా ఇంగ్లీష్ ఛానల్లో చాలామంది వ్యూవర్స్ కొన్నారు కూడా. నేను పెట్టిన వీడియో వల్ల చాలామందికి ఉపయోగపడి వాళ్ళు కొనేసారి ఈ ఫోన్ కూడా వెంటనే, నా వీడియో వల్ల, నేను అప్లోడ్ చేసిన వీడియో వల్ల నా ఇంగ్లీష్ ఛానల్లో. సో ప్రస్తుతానికి ఇది మన ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. తప్పకుండా నా ఛానల్ చూస్తూ ఉండండి రెగ్యులర్గా. ఒకవేళ వ్యూవర్స్ పెరిగిన కొద్దీ నేను తెలుగులో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ వీడియోస్ కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటాను మీ అందరితో పాటు, మన తెలుగు వాళ్ళతో. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్.